गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। ప్రత్యాహారం తర్వాత నెక్స్ట్ ఏంటి? ధారణ. ధారణ అంటే ఏంటి? ఏకాగ్రత అని అర్థం, అంటే కాన్సన్ట్రేషన్ అని అర్థం. ధారణ, కాన్సన్ట్రేషన్ లేకపోతే, ఏకాగ్రత లేకపోతే మనం ఏ పని చేయలేం, పొద్దున్న లేచిన కాంచి సాయంకాలం వరకు. ఈ ధారణ రావాలంటే ఏం చేయాలి? యమనియమాలను పాటిస్తూ ఆసనాలు సాధన చేసి ప్రాణాయామం చేస్తే మనకి ప్రత్యాహారం వస్తే అప్పుడు ధారణ వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. అంటే మన మనస్సుని ఒకే స్థితిలో అలా మనం ఉంచుకోగలుగుతాం అన్నమాట. ధారణ రావాలంటే ఏం చేయాలి? ధారణ రావాలి అని అంటే త్రాటకం చేయాలి. అది షట్క్రియల్లో యోగాలో ఒక క్రియ. త్రాటకం అంటే ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. త్రాటకం చేయడం వల్ల ధారణ వస్తుంది. అంటే ఒకే పని మీద ఇది ఇవాళ కంప్లీట్ చేసేయాలి అంటే కంప్లీట్ చేసేయగలుగుతారు, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. అలాంటి దాన్నే, ఆ ఫోకస్నే ధారణ అంటారు. నెక్స్ట్ మనం చేయబోయేది కపాలభాతి. కపాలభాతి క్రియ అంటే క్లెన్జింగ్ టెక్నిక్. మనకి కొన్ని క్లెన్జింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఇంటర్నల్గా మనం ఎలా వాష్ చేసుకోవాలి అనేది. ఇది కపాలభాతి అంటే బ్రెయిన్ వాష్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు కపాలభాతి ఎలా చేయాలో చూద్దాం. మీరు కంఫర్టబుల్ ఆసనంలో కూర్చోండి. సుఖాసనంలో, పద్మాసనంలో, వజ్రాసనంలో మీకు ఏది కంఫర్టబుల్గా, అర్ధ పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ మీరు కంఫర్టబుల్గా కూర్చోండి. చక్కగా రిలాక్స్డ్గా కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. కపాలభాతి అంటే ఫోర్స్గా మనము శ్వాసని బయటికి వదిలేస్తామన్నమాట. శ్వాస తీసుకునే దాని మీద మనం ఫోకస్ పెట్టొద్దు, వదిలే దాని మీదే ఎక్కువ ఫోకస్ పెడదాం. సో తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటాం మనం, కానీ వదిలేటప్పుడు ఇట్లా బ్లో చేస్తున్నట్టుగా మనం చేయాలి. సో స్ట్రైట్గా కూర్చుని కళ్ళు మూసుకోండి. మీ రెండు చేతులు అలాగనే రెండు మోకాళ్ళ మీద ఉంచండి. మీరు చేసేటప్పుడు ఎక్కడ కూడా స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ పెట్టద్దు. షోల్డర్స్ దగ్గర కానీ, నెక్ మజిల్స్ దగ్గర కానీ, ఫేషియల్ మజిల్స్ కానీ ఎక్కడ కూడా టైట్ చేయకూడదు. ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్డ్గా ఉండాలి. సో ఫోర్స్గా చేయండి. మీరు అలానే చేస్తూ ఉండండి. కపాలభాతి 1 సెకండ్కి 1 స్ట్రోక్ చేయాలన్నమాట. మరీ స్పీడ్గా చేయొద్దు, అలా అని మరీ స్లోగా కూడా చేయొద్దు. 1 సెకండ్కి 1 స్ట్రోక్ కనుక మనం చేస్తే 60 సెకండ్స్కి 60 స్ట్రోక్స్ కనుక చేస్తే అంటే నిమిషానికి మనం 60 సార్లు చేయొచ్చు. ఇదే విధంగా చేయండి. మరీ స్పీడ్గా భుజాలన్నీ కదిలించేసి ఊగిపోయి అలా చేయొద్దు కపాలభాతి. చక్కగా ప్రతిసారి కూడా మీరు శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. పొట్ట దగ్గర మాత్రమే ఎక్కువ కదలిక ఉంటుంది, ఇంకెక్కడ కూడా ఎక్కువ కదలిక ఉండదు. వదిలేటప్పుడు ముక్కు చివరి నుంచి ఫోర్స్గా వదలాలి. మీరు ఇలా నిమిషానికి 60 సార్లు మీరు చేస్తూ ఉంటే మెల్లగా మీరు 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు కపాలభాతి చేయొచ్చు. కపాలభాతి చేయడం వల్ల ఏంటి అంటే కపాలభాతి, కపాల అంటే స్కల్, భాతి అంటే లైట్నింగ్, అంటే మోర్ ఆక్సిజన్ మనకి బ్రెయిన్కి ఎక్కువ సప్లై అవుతుంది. బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ సప్లై అవ్వడం వల్ల మన బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అలాగే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అలాగే మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్ అనేది మీకు వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో కపాలభాతి చేయడం వల్ల ప్రతిసారి మనం పొట్టని ఫోర్స్గా వెనక్కి లాగుతాం కాబట్టి పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా చాలా తొందరగా తగ్గుతుంది. ఎవరికైనా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంది, ఎక్కువ ఫ్యాట్ ఉంటే బాడీలో తొందరగా తగ్గిపోతుంది. లంగ్స్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చుని వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఫస్ట్ నెక్తో స్టార్ట్ చేద్దాం.
ఓకే, రిలాక్స్. ఇప్పటి వరకు మనకి వార్మప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆసనాల్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం చేయబోయే ఆసనం మండూకాసనం. మండూకం అంటే కప్ప అని. అన్ని ఆసనాల పేర్లు కూడా సంస్కృతంలో ఉంటాయి. సో కప్పని మండూకము అని అంటారు. ఇప్పుడు మనం కప్ప ఎలా ఉంటుందో అలా చేస్తున్నాం. సో ఇప్పుడు మెల్లగా మీరు వజ్రాసనంలో కూర్చున్నారు కదా. ఇప్పుడు వజ్రాసనం నుంచి 2 మోకాళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. మీరు ఎంతవరకు మోకాళ్ళు దూరంగా పెట్టగలిగితే అంతవరకు పెట్టాలి. కానీ వెనక మాత్రం మీరు అలా ఆ హీల్స్ మధ్యలో అలానే కూర్చోవాలి. 2 పాదాలు అంటే టోస్ 2 టచ్ చేసే ఉండాలి. మీరు ఇప్పుడు స్ట్రైట్గా కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. మీరు 2 చేతులతో కాలి మడుములు పట్టుకోండి. కుడి చేత్తో కుడి కాలి మడుమని, ఎడమ చేత్తో ఎడమ కాలిని పట్టుకోండి. స్ట్రైట్గా కూర్చోండి. లుక్ స్ట్రైట్. ఇన్హేల్ ఫస్ట్, ఎక్సేల్ స్లోలీ ఫార్వర్డ్ బెండింగ్ మాట. మీరు శ్వాస వదులుతూ మెల్లగా మీ చిన్ టచ్ చేయాలి. సో లాస్ట్ ట్రై టు టచ్ యువర్ చెస్ట్ అండ్ చిన్. అలా ముందుకు చూస్తూ ఉండాలి. మీరు జస్ట్ అలానే హోల్డ్ చేయండి కొన్ని సెకండ్స్. మీరు 5 to 10 seconds హోల్డ్ చేస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్ స్లోలీ అప్. మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. సో మండూకాసనం మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. సేమ్ పొజిషన్లో అలానే ఉండండి. బ్రీత్ అవుట్ స్లోలీ, ఎక్సేల్. శ్వాస వదులుతూ మెల్లగా కిందకి వెళ్ళండి. మీ చిన్ టచ్ చేయండి. చిన్ టచ్ చేయాలి, నాట్ నోస్ కాదు. అలానే కొన్ని సెకండ్స్ ఉండండి. మీరు ఎంతసేపు కంఫర్టబుల్గా ఉండగలిగితే అంతసేపు ఉండండి. బ్రీత్ ఇన్ స్లోలీ అప్. మెల్లగా పైకి రండి. బ్రీత్ చేస్తూ మెల్లగా అండ్ రిలాక్స్. మెల్లగా మీ నీస్ 2 దగ్గరికి జాయిన్ చేసేయండి. మళ్ళీ వజ్రాసనం యథాస్థితికి వచ్చేసేయండి. వజ్రాసనంలో కూర్చోండి. మండూకాసనం చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే మీ లార్జ్ ఇంటెస్టైన్ ఫ్రీ మూమెంట్ ఉంటుందన్నమాట లార్జ్ ఇంటెస్టైన్లో. సో మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ ఎలిమినేషన్ అవ్వడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది మనకి. అంతేకాకుండా ఈ ఆసనం చేయడం వల్ల మీ నీస్ దగ్గర ఉన్న జాయింట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఎవరైతే రన్ చేయాలి, లేకపోతే గేమ్స్ బాగా ఆడాలి, వాలీబాల్, క్రికెట్ ఆల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడతారు కదా, ఆడే వాళ్ళందరికీ కూడా నీస్ అండ్ లెగ్ పవర్ కూడా దీంట్లో స్ట్రెంథన్ అవుతాయి, పెరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయబోయే ఆసనం ఉత్తాన మండూకాసన. ఇందాక మనం చేసాం కదండి మండూకాసన, ఉత్తాన మండూకాసనం. ఇప్పుడు నెక్స్ట్ వజ్రాసనంలో కూర్చున్నారు కదా, 2 లెగ్స్ వెనక్కి ఫోల్డ్ చేసి మ్యాక్సిమం నీస్ ఓపెన్ చేయండి. మీ 2 మోకాళ్ళు మీరు ఎంతవరకు దూరంగా పెట్టగలిగితే అంతవరకు మోకాళ్ళు దూరంగా పెట్టండి. ఇంకా దూరంగా పెట్టగలిగితే పెట్టొచ్చు. ఓకే, ఇప్పుడు మెల్లగా మ్యాక్సిమం మీ మోకాళ్ళు 2 మ్యాక్సిమం స్ట్రెచ్ చేశారు కదా, 2 చేతులు పక్కన పెట్టుకొని కింద. ఇప్పుడు కుడి చేయి మెల్లగా పైకి తీసుకువెళ్ళండి. మీ భుజం వెనక్కి పెట్టుకోండి. అదేవిధంగా ఎడమ చేయి కూడా పైకి పెట్టండి. ఆ చేతి ముందు ఉంచండి. 2 మోచేతులు ఒకదానికొకటి ముందు ఉండాలి. స్ట్రైట్గా కూర్చోండి. హెడ్ సెంటర్లో ఉండాలి. కంప్లీట్గా స్ట్రెచ్ చేసి ఉండాలి. ఈ ఆసనం చేయడం వల్ల కంప్లీట్ మీ షోల్డర్ మజిల్స్ అండ్ హ్యాండ్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. వెన్నెముక నిటారుగా ఉంటుంది. సో చెస్ట్ మజిల్స్, లంగ్స్ అండ్ హార్ట్ మజిల్స్ అన్నీ కూడా, అండ్ అలాగే సేమ్ టైం స్పైనల్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి దీనివల్ల. అండ్ స్లోలీ రిలాక్స్. మెల్లగా ఫస్ట్ మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ రిమ్ చేయండి. ఇప్పుడు అలాగే రైట్ హ్యాండ్ కూడా రిలాక్స్ చేయండి. చూసారు కదా, ఇది ఉత్తాన మండూకాసన.
స్లోలీ జాయిన్ యువర్ నీస్. మెల్లగా మీ 2 మోకాళ్ళు దగ్గరికి పెట్టి వజ్రాసనంలో కూర్చోండి. సో ఈ ఆసనం చేయడం వల్ల కంప్లీట్గా కూడా మీకు బాడీ స్ట్రెచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే మీ బోన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతాయి. మీకు స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఆల్ మజిల్స్ అన్నీ కూడా పర్టికులర్గా చెస్ట్ మజిల్స్ అన్నీ కూడా టోన్ అవుతాయి. షోల్డర్ మజిల్స్ అన్నీ కూడా టోన్ అవుతాయి. తర్వాత లంగ్స్ అండ్ ఈ హార్ట్ మజిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం స్ట్రెంగ్తన్ అవుతాయి. నెక్స్ట్ ఆసనం సింహాసనం, లయన్ పోజ్. సింహ గర్జనాసనం అని చెప్పాలి. ఎందుకంటే సింహం గర్జిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఈ ఆసనం కూడా అలానే ఉంటుంది. సో అప్పుడు మెల్లగా వజ్రాసనంలో కూర్చున్నారు కదా, వజ్రాసనం నుంచి మెల్లగా కొంచెం నీస్ స్ప్రెడ్ చేయండి. 2 మోకాళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం దూరంగా ఉంటే చాలు. ఇప్పుడు 2 చేతులు, మీ 2 చేతి వేళ్ళు మీ వైపుకి తిరిగి ఉండాలి. 2 చేతులు జాయిన్ చేసి ఉండాలి. జాయిన్ చేసి ఉండండి. స్ట్రైట్గా చూడండి. ఇప్పుడు కొంచెం షోల్డర్స్ ఓపెన్ అవ్వాలి. కంప్లీట్గా నాలిక బయట పెట్టి, నోరు తెరిచి నాలిక బయట పెట్టండి. మీ దృష్టి భూమధ్య దృష్టి ఉండాలి. ఎస్, కరెక్ట్. నాలిక కంప్లీట్గా స్ట్రెచ్ చేసి భూమధ్య దృష్టిలో ఉండండి. సింహంలాగా గర్జించాలన్నమాట అని చెప్పి కంప్లీట్ సౌండ్ రావాలి. ఎందుకంటే మన థ్రోట్ మజిల్స్, ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవ్వాలి. దీన్ని స్లోలీ రిలాక్స్. మెల్లగా చేతులు అలానే ఉంచండి. ఓన్లీ ఫేషియల్ మజిల్స్ అండ్ మీ టంగ్ రిలాక్స్ చేయండి. అండ్ స్లోగా మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. మెల్లగా నాలిక కంప్లీట్గా బయటకు పెట్టండి. నోరు తెరిచి నాలిక బయట పెట్టండి. మీ దృష్టి భూమధ్య దృష్టి అంటే ఐబ్రోస్ సెంటర్ పాయింట్ అన్నమాట. అక్కడ ఫోకస్ చూడాలి, అక్కడ పైకి చూడాలి. మెల్లగా ఇప్పుడు సింహం ఎలా గర్జిస్తుందో అలా గట్టిగా కంఠం నుంచి అలా కంప్లీట్గా గట్టిగా గర్జించాలి. అది కంఠం నుంచి రావాలి, నాభి దగ్గర నుంచి కంఠం నుంచి రావాలి. అండ్ స్లోలీ రిలాక్స్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ 2 చేతులు మోకాళ్ళ మీద ఉంచండి. చేతులు కూడా రిలాక్స్ చేయండి. వజ్రాసనంలోకి వచ్చేసేయండి. సో సింహ గర్జన ఆసనం అంటారు దీన్ని. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ మనకి ఎక్కడ ఉంటుంది? కంఠం దగ్గర ఉంటుంది. అలాగే వోకల్ కార్డ్స్, మనం మాట్లాడే మాటలో మంచి స్పష్టత రావాలన్నా, థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేయాలన్నా కూడా ఈ ఆసనం కనుక ప్రాక్టీస్ చేస్తే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవడమే కాకుండా మనకి ఏవైతే గ్లాండ్స్, మన నాలుక మీద గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన రుచిని పెంచే గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి ఇంప్రూవ్ అవుతాయి. మనకి నాలిక కూడా చాలా పల్చగా మారుతుంది. మనం ఏదైనా మాట మాట్లాడేటప్పుడు చాలామందికి కొన్ని స్పష్టంగా పలకడం రాదు. కొన్ని అక్షరాలు కానీ, కొన్ని పదాలు కానీ అవి స్పష్టంగా రావు. కానీ ఈ ఆసనం కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు ఏదైనా కూడా స్పష్టంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. 4 రౌండ్స్ కొంచెం ఫాస్ట్గా చేద్దాం. ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచాలాసనం, పర్వతాసనం, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచాలాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణామాసనం. నెక్స్ట్ రౌండ్ హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచాలాసనం,
పర్వతాసనం, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచాలాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణామాసనం. నెక్స్ట్ రౌండ్ హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచాలాసనం, పర్వతాసనం, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచాలాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణామాసనం. నెక్స్ట్ రౌండ్ హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచాలాసనం, పర్వతాసనం, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచాలాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణామాసనం. నెక్స్ట్ శవాసనం. కంఫర్టబుల్గా పడుకోండి. రెండు కాళ్ళ మధ్యలో కొంచెం దూరం ఉంచాలి. చేతులు కూడా అరచేతులు పైకి కొంచెం ఉండాలి, తిప్పి ఉండాలి. రెండు కాళ్ళు పక్కకి సైడ్స్ పెట్టేసేయాలి. ఏ పార్ట్లో కూడా మీరు ఎక్కడా కూడా టెన్షన్ పెట్టకూడదు. జస్ట్ రిలాక్స్ యువర్ లెగ్ మజిల్స్ అండ్ యువర్ యాంకిల్ మజిల్స్, రిలాక్స్ యువర్ నీ మజిల్స్, రిలాక్స్ యువర్ థై మజిల్స్, అబ్డామెన్ మజిల్స్, చెస్ట్ మజిల్స్, హ్యాండ్స్ అండ్ యువర్ నెక్ మజిల్స్, ఫేషియల్ మజిల్స్ కూడా రిలాక్స్డ్గా ఉంచాలి. క్లోజ్ యువర్ ఐస్. స్లోలీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. మెల్లగా శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. ముందుగా మీరు మీ ఎడమ వైపుకు తిరిగి పడుకోండి. మీ చెయ్యి తల కింద పెట్టుకుని మెల్లగా ఎడమ వైపుకు తిరిగి పడుకోండి. నీస్ కూడా కొంచెం బెండ్ చేసుకోండి. రిలాక్స్డ్గా పడుకోండి. అదేవిధంగా మీ కుడి వైపు కూడా తిరిగి పడుకోండి. ఇప్పుడు మెల్లగా లేచి కూర్చోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయబోయేది త్రాటకం. త్రాటకం అంటే ఒక వస్తువుని కంటిన్యూస్గా మనము రెప్పవాల్చకుండా చూడడం. సో దానిని త్రాటకం అంటారు. అది ఒక దీపం కావచ్చు,
లేదైనా ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, లేదా ఏదైనా ఒక ఫోటో కావచ్చు, ఏదైనా గానీ మనకు కరెక్ట్‌గా అది మన హైట్‌లో అంటే మన ఐ హైట్‌లో ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ దీపం పెట్టాము. దీపం ఎందుకు పెట్టాము అనంటే, మనం దీపం పెట్టడం వలన అంటే నూనె వేసి ముఖ్యంగా ఆముదం వేసి, ఆముదం దీపం అంటాం కదా! క్యాస్టర్ ఆయిల్. సో, క్యాస్టర్ ఆయిల్ ఏసి అలా వత్తి వేసి గనక మీరు దీపం పెట్టి చేసినట్టయితే కళ్ళకి ఇంకా చాలా మంచిది. సో, ఇప్పుడు మనం దీపమే పెట్టుకున్నాం ఇక్కడ. వజ్రాసనంలో గానీ మీరు సుఖాసనం కంఫర్టబుల్ ఆసనంలో కూర్చోండి మీరు. ఇలా కూర్చుని ఆ ఫ్లేమ్ వైపే మీకు కనబడుతుంది కదా! ఆ దీపం వైపే కంటిన్యూస్‌గా చూడండి. ఎక్కడ బ్లింక్ చేయొద్దు. ఒకవేళ మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇలా బ్లింక్ చేయాలి అని అనిపిస్తే కొద్దిగా అటు ఇటు చూసి మళ్ళీ దాని వైపే చూడండి. మీరు కొంచెం సేపు అలా చూస్తూనే ఉండండి. రెప్ప వేయకుండా కరెక్ట్‌గా మీ హైట్‌లో ఉంది. ఆ ఫ్లేమ్ వైపే చూడండి. మెల్లగా పూర్తిగా ఆ జ్యోతి మీకు కనపడాలి. ఐబాల్స్ మూవ్ చేయొద్దు, బ్లింక్ చేయొద్దు. రిలాక్స్డ్‌గా కూర్చోండి, స్ట్రెయిట్‌గా కూర్చోండి. దాని వైపే చూస్తూ ఉండండి. త్రాటకం. త్రాటకం చేయడం వల్ల ఇది ఏంటి షట్క్రియల్లో ఒక క్రియ ఇది. క్రియ అంటే క్లెన్జింగ్ కూడా. త్రాటకం వల్ల ఏమవుతుంది అంటే మనకి ధారణ వస్తుంది. త్రాటకం చేస్తే ధారణ. ధారణ అంటే ఏంటి? ఏకాగ్రత. ఫోకస్ చేయడం మనకొస్తుంది. కాన్సంట్రేషన్ చేయడం మనకొస్తుంది. సో, ధారణ వస్తేనే మనకి ధ్యానం చేయగలుగుతాం. ధారణ లేకపోతే ధ్యానం రాదు. మనకి ఆ ఏకాగ్రత గానీ, ఆ ఫోకస్ గానీ లేదనుకోండి, మనం మెడిటేషన్ చేయడం చాలా కష్టం. ఇలా త్రాటకం చేయడం వల్ల మీకు కొంచెం సేపు అలా కంటిన్యూస్‌గా చూడడం వల్ల ఏమవుతుంది అంటే, మెల్లగా కళ్ళల్లోంచి నీళ్లు రావడం స్టార్ట్ అవుతుంది. సో, న్యాచురల్‌గా కంప్లీట్‌గా ఐ వాష్ అని కూడా చెప్పొచ్చు ఇది. ఎప్పుడైతే మీకు కళ్ళల్లోంచి నీళ్లు రాగానే పూర్తిగా ఇట్లా కారుతున్నప్పుడు మెల్లగా అప్పుడు కళ్ళు మూసుకొని మీ 2 చేతుల్ని అరచేతుల్ని రబ్ చేసి మీ కళ్ళ మీద పెట్టుకొని మెల్లగా తర్వాత ఐస్ ఓపెన్ చేయాలి. సో, అప్పటి వరకు మీరు కంటిన్యూస్‌గా చూస్తూనే ఉండాలి. మీరు ఎక్కువ సార్లు బ్లింక్ చేశారనుకోండి, ఆ కళ్ళల్లోంచి నీళ్లు రాగడం లేట్ అవుతుంది. అయితే ఇది ఎవరు చేయకూడదు? మీరు స్పెట్స్ పెట్టుకొని అంటే కళ్ళజోడు పెట్టుకొని, గ్లాసెస్ పెట్టుకొని చేయకూడదు. అలాగే ఐ లెన్స్, కాంటాక్ట్ లెన్స్ ఏమన్నా ఉంటే అవి పెట్టుకొని చేయకూడదు. అలాగే చాలామందికి ఐ ప్రాబ్లమ్స్‌లో ఆల్రెడీ ఏమన్నా సర్జరీస్ అయితే మేజర్ ఆప్టిక్ నర్వ్ సర్జరీస్ ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా ఇది చేయకూడదు. అలాగే ఎవరికైనా గ్లూకోమా ఉంటే ఈ త్రాటకం చేయకూడదు. త్రాటకం చేయడం వల్ల మనకి ఏకాగ్రత వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి ఏదైనా సరే ధారణ వస్తే ధ్యానం చేయగలుగుతాం. మనం చదువుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చదివింది గుర్తుంటుంది, చదువుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. త్రాటకం చాలా చాలా ఇంపార్టెంట్. ఐ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత త్రాటకం చేయొచ్చు, లేదా మనం ఒట్టిగా త్రాటకం కూడా చేయొచ్చు. మీరు పడుకునే ముందు కొంచెం సేపు త్రాటకం చేసి పడుకున్నారనుకోండి, మంచి డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతారు. నిద్ర రావటం లేదు అనే సమస్యే ఉండదు త్రాటకం చేసిన తర్వాత. త్రాటకం చేసిన తర్వాత మీరు గనక ధ్యానంలో కూర్చుంటే హాయిగా ప్రశాంతంగా మీరు ఎంతసేపు కూడా ఫోకస్ చేయగలుగుతారు, ధ్యానం కూడా చేయగలుగుతారు. మీరు అలా కళ్ళంట నీళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా మీ 2 చేతులు రబ్ చేసి మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఇప్పుడు మెల్లగా 2 చేతులు రబ్ చేయండి. కళ్ళు మూసుకోండి. బాగా రబ్ చేసి కొంచెం వామ్‌గా అయిన తర్వాత 2 చేతులు కప్స్ లాగా చేసి మీ కళ్ళ మీద ఉంచండి. కప్ లాగా చేసి కళ్ళ మీద ఉంచండి. వెంటనే తీయకండి. కొన్ని సెకండ్స్ అలా ఉన్న తర్వాత మెల్లగా మీ 2 చేతులు తీసి ఐస్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మనం మెడిటేషన్ ధ్యానం చేద్దాము. ధ్యానం చేసేటప్పుడు మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఎనీ ఆసన
కంఫర్టబుల్ ఆసనంలో కూర్చోండి. లేదు మీరు కింద కూర్చోలేకపోతే చైర్లో కూడా కూర్చోవచ్చు. ఎప్పుడు కూడా మీరు ధ్యానం చేసేటప్పుడు మీరు కింద కూర్చునేటప్పుడు ఏదైనా వేసుకుని కూర్చోండి ప్రశాంతంగా. వెన్నెముక నిటారుగా ఉంచండి, కళ్ళు మూసుకోండి. మీ 2 చేతులు కూడా చిన్ముద్రలో, ధ్యాన ముద్రలో ఉంచండి. అంటే మీ బొటన వేలు, మీ చూపుడు వేలు, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ 2 టిప్స్ జాయిన్ చేయండి. అదర్ 3 ఫింగర్స్ అండ్ స్ట్రైట్ చేయండి. కంఫర్టబుల్గా 2 మోకాళ్ళ మీద 2 చేతులు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. మెల్లగా శ్వాస తీసుకుని వదలండి. ఫస్ట్ ఒక 3 టైమ్స్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయండి. మ్యాక్సిమం మీరు శ్వాస లోపలికి తీసుకోండి 2 ముక్కుల ద్వారా. స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. టేక్ డీప్ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. మళ్ళీ మెల్లగా శ్వాస తీసుకోండి, పూర్తిగా తీసుకోండి, మెల్లగా శ్వాస వదిలేసేయండి. ఇప్పుడు మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. నార్మల్ బ్రీతింగ్ చేయండి. తర్వాత నెమ్మదిగా ఇప్పుడు ఆజ్ఞా చక్ర, ఐబ్రో సెంటర్ పాయింట్ చెప్పాం కదా, మీ ఐబ్రోస్ కన్నా కొద్దిగా పైన సెంటర్ పాయింట్లో మీరు ఫోకస్ చేయండి. మీరు ఏమీ ఆలోచించకండి, ఎటువంటి ఆలోచనలు మీరు ప్రయత్నపూర్వకంగా చేయకండి. ఇప్పుడు జస్ట్ మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. కనీసం రోజులో 15 నిమిషాల నుంచి మీరు అరగంట లేదా గంట వరకు మీరు కనుక సాధన చేసినట్లయితే ఏవైతే మీ గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ మీరు రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా, చాలా సునాయాసంగా, ఎక్కడా స్ట్రెస్ లేకుండా ఆ మార్గంలోకి మీరు వెళ్ళిపోతారు. చిరునవ్వుతో మెల్లగా కళ్ళు తెరవండి. ఓం అసతో మా సద్గమయ
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय लोका समस्ता सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः